ఈ వాక్యం అనేది అప్పుడు పరీక్షించుకోవాలండి. మనల్ని దేవుడు లెక్క అడగబోతున్నాడు, కానీ లెక్క అడిగేటప్పుడు లెక్క చెప్తానికి సిద్ధంగా ఉన్నామా? ఎలాగ లెక్క అడుగుతాడు, దేన్ని ఆధారం చేసుకుని లెక్క అడుగుతాడు అన్నదప్పుడు తలాంతులంట. ఈ మాట గమనించండి. దేవుడు మనకి ఇచ్చిన దాని గురించే మనల్ని లెక్క అడుగుతాడంట, మనకి ఇవ్వని దాని గురించి మనల్ని లెక్క అస్సలు అడగడు. ఈరోజు దేవుడు మీకు ఏం తలాంతులు ఇచ్చాడు, ఏ మైనాలను ఇచ్చాడు, ఏంటి అది దేవుడు మీకు ఇచ్చింది? ఇక్కడ ఉన్న వారిని యథార్థంగా అడగబోతున్నాను. ఇప్పుడు చేతులు ఎత్తబోతున్నారు. ఎంతమందికి నా తలాంతులు ఏంటో నాకు తెలుసు, నాలో కనీసం ఎన్ని తలాంతులు, కనీసం ఒకటన్నా ఉందని నాకు తెలుసు అన్నవారు ఉంటే చేతులు ఎత్తారా? తిరిగి చూడండి ఒకసారి. 5% కూడా తెలిసిన వారు లేరు. తెలిసిన వారు అన్నారు 5%, మిగతా వారు అసలు తెలియని వారు అంటే 95% తెలియదు ఏంటో. ఈ వాక్యం మీకే జాగ్రత్త. దేవుడు మనకి ఇచ్చినవి మనం ఎంతోమంది మన జీవిత కాలంలో మనం ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు డిస్కవర్ వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ యూ. ఇంకోటి చెప్పరు, పక్కోడు చెప్పరు, కూడా చెప్పే నాలో దేవుడు ఏమి ఇచ్చాడు, లేదు లేదు నీలో ఇచ్చింది యూ హ్యావ్ టు డిస్కవర్. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, జీవితంలో ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా తెలుస్తుంది? ఫైండ్ అవుట్ హూ యు ఆర్, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ. నీలో ఉన్నది ఏంటి, నీలో దేవుడు ఇచ్చింది ఏంటి, నీకు ఇచ్చిన మైనాలు ఏంటి, తలాంతులు ఏంటి, నీకు ఇచ్చిన అవకాశాలు ఏంటి? చూసి దేవుడు ఇచ్చిన తలాంతులు ఒకటి, ఆ తలాంతులు వాడతాం ఇంకొకటి. సింపుల్. తలాంతు దేవుడు నీకు ఇచ్చేది, కానీ నైపుణ్యత అనేది దేవుడు ఇచ్చిన తలాంతుతో నువ్వేమి చేస్తున్నావో దాన్ని బట్టి ఉంది. ఇంకా మాటలో ఇంగ్లీష్లో చెప్పాలంటే టాలెంట్ ఇస్ వాట్ గాడ్ గివ్స్, స్కిల్ ఇస్ వాట్ యూ హ్యావ్ మేడ్ అవుట్ ఆఫ్ ద టాలెంట్. అర్థమవుతుందా? తలాంతు దేవుడు ఇచ్చాడు. ఒక శిల్పికి తలాంతు దేవుడు ఇచ్చాడు, కానీ ఆ శిల్పి ఒక బండని చెక్కటానికి చేతుల్లో టూల్స్ తీసుకుంటాడు. తలాంతు తనలో ఉంది, ఆ టూల్స్ తీసుకుని కొడతాం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ టైమే ఏ శిల్పి అయినా శిల్పిగా అవ్వదలుచుకునేవాడు పర్ఫెక్ట్గా కంప్లీట్గా సూపర్గా చేసేస్తాడా? మన ఈ ఆలయానికి వచ్చే దారిలోనే చాలామంది ఇక్కడ వుడ్ వర్క్స్ ఉన్నాయి చూసారు, చెక్కలు పెట్లు అన్ని చక్కగా డిజైన్. మీరు చేయండి, మీకు అదే టూల్స్ ఇద్దాం, మీకు అదే లాంటి చెక్క ఇద్దాం, మీరేం చేస్తారో చూడండి. చేతులు చెత్త కొట్టుకోకపోతే చూడండి. ద ట్రూత్ బి టోల్డ్, ఆ టాలెంట్ని హీఈస్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్. కీప్ ప్రాక్టీసింగ్. వాడు చేసి ఎంత పాటే చేస్తాడు. నువ్వు ప్రాక్టీస్ చేయి, నువ్వు వస్తావు. నువ్వు ప్రాక్టీస్ చేయి. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ నోబడీ కెన్ సే ఓన్లీ ఐ కెన్ డూ. ఎనీబడీ కెన్ డూ ఇఫ్ దే ప్రాక్టీస్. యు సీ దట్ ఈస్ ద లైఫ్ యూఆర్ సీయింగ్ ఎవ్రీవేర్. కానీ నా స్వరం ఎక్కడైతే వినబడుతుందో పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడని నమ్మేవారు అంటే హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? గెట్ ఇట్ రైట్. దేవుని వాక్యలో చూస్తానండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదామా? ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడిన కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరును పేరు పెట్టెను. 14వ వచనం కూడా చదవండి. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గూర్చి వింటిని. అన్యుడైన రాజు చెప్తున్నాడు దానియేలు గురించి. దానియేలు ఎవరు? బానిసగా వచ్చాడు అక్కడికి. ఎక్కడి నుండి? యూదుడు. అక్కడి నుండి అన్య దేశము, అన్య ప్రాంతము, అన్య రాజు, అన్య రాజ మధ్యలో పరిచర్య చేస్తున్నాడు. బట్ ఈ సర్వ్డ్ విత్ ఎక్సలెన్స్. అది ఇంగ్లీష్లో చూస్తాను 12th verse చూస్తే, ఇన్ యాజ్ మచ్ యాజ్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. ఆయనలో ఏముందంట? ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు చేసే పనులు ఎక్సలెన్స్ ఉందా? డూ యూ హ్యావ్ ఎక్సలెన్స్? మీ చేతిలో పని అప్పచెప్పినప్పుడు చూసి చెప్తున్నారా? మనుషులు చెప్పగలుగుతున్నారా? మీ బాస్ చెప్తున్నారా ఎక్సలెంట్ అని చెప్తున్నారా? లేకపోతే నువ్వు చేసే పనిలో నువ్వు చేసిన సూపర్ అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఈజ్ దర్ ఎక్సలెన్స్ ఇన్ వాట్ యూ డూ? అది వ్యాపారం అవ్వచ్చు, చదువులు అవ్వచ్చు, పని అవ్వచ్చు, ఉద్యోగ స్థలం అవ్వచ్చు, ఎనీథింగ్ ఇట్ కుడ్ బి. డూ యూ డూ ఇట్ విత్ ఎక్సలెన్స్? ఏ నూతన నిబంధన వచ్చినప్పుడు ఏమైనా మారిపోయిందా ఏంటి? ఏం మారలే. మనుషులు చూస్తున్నారని పని చేయొద్దు, దేవుడు చూస్తున్నాడని జాగ్రత్తగా పని చేయి. డూ విత్ ఎక్సలెన్స్. ఈరోజు అంటిల్ యూ పుట్ ఎఫర్ట్స్ యూ కెనాట్ హ్యావ్ ఎక్సలెన్స్. నో ఛాన్స్.
మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని ఆత్మ మన పైన ఉండాలంటే మనకి ఆ ఆత్మకి ప్రేరేపణకి లోబడేవారు ఉండాలి. అంటే దేవుని ఆత్మ నీ పైన ఉండాలంటే ఆత్మని మోసుకుని పోయేవాడిగా ఉండాలి. ఐఎమ్ రెడీ. దేవుని ఆత్మ దరిద్రపు ఆత్మ కాదు. పరిశుద్ధాత్ముడు దరిద్రుడు కాదు. పరిశుద్ధాత్ముడు దేవుడు. హీఈస్ గాడ్ ఇన్ పర్సన్. హీఈస్ గాడ్. ఈజ్ గాడ్. దేవుడు దరిద్రుడు అవుతే నిన్ను ఎలా మారుస్తాడండి? నిన్ను ఎలాగ మేలు చేస్తాడండి? దరిద్రుడిని కాపాడగలడా? ఒక దరిద్రుడు ₹1,00,00,000 అప్పుల్లో ఉన్నాడు, ఇంకొక దరిద్రుడు వచ్చి నేను ఉన్నాండ్రా అని చెప్తే ఏమైనా ప్రయోజనం ఉందా? యు సీ, దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఈరోజు మన జీవితం ఇతరులకు లాభకరంగా లేదు, ఆశీర్వాదకరంగా లేదు, మేలుగా లేదు. ఎందుకంటే మనము మన సోమర్తనంలో, మన దరిద్రతలో మనమే అంధకారంలో కూర్చుని నేను దేనికి చేయను, నేను ఏది చేయను. ఈరోజు మాటల్లో చెప్పాలంటే కొంతమంది అంటారు నాకేమీ రాదు. కాలము సమయం గురించి మాట్లాడినప్పుడు వీ స్పోక్ అబౌట్ ఏజ్. జ్ఞాపకం ఉన్నవారు చేతులు ఎత్తుతారా? ఏజ్ గ్రూప్స్. సో మరలా రిపీట్ చేయాలా? ఒక మాటలో ఫాస్ట్గా వెళ్తా. ఏ సమయంలో ఏది చేయాలో అప్పుడు చేస్తున్నాయి, కానీ ఏ సమయంలో ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నాయి, కానీ మన జీవితంలో మనం చేరవలసిన గమ్యమో మనం చేరలేము. ఉదాహరణకి 1వ సంవత్సరం నుండి 25వ సంవత్సరం వరకు నీవు నేర్చుకునే సమయం. దిస్ టైమ్ యూ లెర్న్ ఇన్ లైఫ్. వాట్ ఈజ్ లైఫ్? నువ్వెవరో నువ్వు తెలుసుకునే సమయం. నీలో ఉన్న తలాంతులు ఏంటో నువ్వు తెలుసుకునే సమయం. నీలో ఏంటి? చాలామంది అనుకుంటారు నేను ఇది అనుకుంటున్నా. అనుకోవద్దు, చేసేయి, ట్రై చేసేయి. ట్రై ఇట్స్ బెటర్ టు ట్రై అండ్ నో ద రియాలిటీ దాన్ టు సే ఐ విష్. స్టాప్ విషింగ్, స్టార్ట్ డూయింగ్. బట్ డోంట్ డూ ఇట్ ఇన్ యువర్ 40s. టూ లేట్. డేంజర్. డూ ఇట్ ఇన్ ఎర్లీ, బిఫోర్ 25s. 25 వరకు ఎంత ఫెయిల్ అవ్వు, ఏం బాగలేవు. చదువుల్లో ఫెయిల్ అవ్వు, తప్పేం లేదు. జీవితంలో ఫెయిల్ అవ్వు, తప్పేం లేదు. అది ఫెయిల్ అవ్వు, ఇది ఫెయిల్ అవ్వు, అన్ని ఫెయిల్ అవ్వు. బికాజ్ అక్కడ ఫెయిల్యూర్ బట్టి కాదు రికార్డు, ఎన్ని అటెంప్ట్ చేసావు అనేది రికార్డు. బికాజ్ వాట్ యు లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్లో గొప్ప పాఠం నేర్చుకుంటాం. ప్రతి ఓటము నీకు ఎంతో పెద్ద విలువైన పాఠము, జీవితంలో మర్చిపోలేని పాఠం నేర్పిస్తాయి. నువ్వు జయించినవి నీకు పాఠాలు అంత అవ్వవు. ఓడిన దాంట్లో నేర్చుకుంటావు చూడు పాఠాలు. ఓడిపోయినప్పుడు కలుగుతావు చూడు అవమానము, నింద. ఓడిపోయినప్పుడు మనుషులు మాట్లాడతారు చూడు ఆ మాటలో. అవి ఇస్తే నీకు పట్టు చూపిస్తాను. నువ్వు చేసినప్పుడు 10 మంది పొగుడుతా, నీకు జ్ఞాపకం ఉందా? తిట్టినప్పుడు జ్ఞాపకం ఉందా? ఓ ఎస్. బట్ దెన్ దే టర్న్ యాజ్ అ బిల్డింగ్ స్టోన్ ఫర్ యూ. ఎప్పుడు అంటా ఉంటారు, ఒక మంచి దైవజనుడు అన్నది ఏంటంటే, మనుషులు నీ మీద రాళ్ళు వేస్తా అంటే వద్దని చెప్పొద్దు, తీసుకుంటా ఉండు అన్నాడు. ఎందుకంటే అన్నీ తీసుకుని కోట కట్టుకో, రాళ్ళు ఫ్రీగా వచ్చాయి నీకు. క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ ఫ్రీ. యు సీ, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఇస్ ఎక్స్పెన్సివ్. Criticism is free, but take it. When you take it, you can build well. You see, 25 years వరకు నువ్వు ఎంతనా తెగించవచ్చు. 25 years వరకు నువ్వు ఎంతనా పోరాడచ్చు. 25 years లోపు ప్రేమ, దోమ, పెళ్ళి ఇవన్నీ మాట్లాడద్దు. టూ ఎర్లీ. రాంగ్ స్టెప్. రాంగ్. ఎందుకంటే ఆ వయసులోకి నువ్వెవరో తెలుసుకోవాలి. మొదట నీలో దేవుడు ఏం పెట్టాడో తెలుసుకోవాలి. మొదట నీ బ్రతుకు ఏంటో తెలుసుకోవాలి. స్కూల్లోనే ప్రేమ పెళ్ళి అని మాట్లాడితే నీ బ్రతుకు వెళ్ళేటప్పటికి అసలు లింక్ ఉంటుంది అక్కడికి. నిన్ను నువ్వే కట్టించుకుంటున్నావు, నీకు నువ్వే బంధించుకుంటున్నావు. ఆయన బంధకాలు. ఫైండ్ అవుట్ హూ యు ఆర్. ఎక్స్ప్లోర్ హూ యు ఆర్. నీలో ఉన్న తలాంతులు ఏంటి, నీలో ఉన్న విలువ ఏంటి, వాట్ ఈస్ యువర్ వాల్యూ, వేర్ యూ హ్యావ్ టు గెట్ స్కిల్ఫుల్. లర్న్. 25 years తర్వాత అంటాము స్టార్ట్ బిల్డింగ్. ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. 25 years తర్వాత డోంట్ టేక్ రిస్క్. అదంతా 25 ముందు చేసుకోవాలి, 25 తర్వాత కాదు. ఇట్ ఈస్ ద టైమ్ టు బిల్డ్. 25 స్టార్ట్ చేస్తాము, 25 కావో, 45 అవుతావు. ఏంటి అంతకాలం కట్టాలా? అవును. నథింగ్ కమ్స్ ఓవర్ నైట్. ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్. ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రాసెస్. ఈరోజు మనకి అన్ని రాత్రికి వచ్చాలి. ఇంపేషెంట్ పీపుల్. ఏ మాత్రం ఓర్పు లేదు మనుషులకి. ఇదిగో రాత్రి వేసాను, పొద్దుటికి వచ్చేయాలి పంట. రాదట్లా. యేసు ప్రభు ఈ లోకంలోకి రావాలన్నప్పుడు 30 సంవత్సరాల టాంగ్ అని ఇక్కడ వచ్చి నిలబడలేడా? కానీ ఎలాగొచ్చాడు? ఆయన సంపూర్ణమైన కార్యము జరిగించాలంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భం ధరించినప్పుడు ఎన్ని నెలల కడుపులో ఉండాలి?
ప్రెగ్నెన్సీ డెలివరీ టైం వరకు ఉన్నాడంట. హీ నెవర్ రష్డ్. గాడ్ ఇస్ నాట్ ఆఫ్ రష్, గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ స్పీడ్. దేవుడు స్పీడ్ని ఇస్తాడు, రష్ నోడు. ఈరోజు మనుషులు చూడండి రష్లో బ్రతుకుతున్నాడు. రష్లో బ్రతకాలంటే మన ట్రాఫిక్ జామ్స్ చూడండి ఎట్లా వెళ్తారు. ఎడకలు ఉన్నారు. ఏంటి ఆ రష్? వెళ్ళిపోవాలి. ఇందుకు ఒక వ్యక్తి రష్ అవుతున్నాడు చెప్పండి. టైం అయిపోతుంది. ఏం చేసావు టైం ఉన్నదప్పుడు? నా తప్పు నీది. You are panicking is because you are rushing things. You have not managed time and season. కాలము సమయము మేనేజ్ చేయలేదు కాబట్టి. ఈ మాట జాగ్రత్తగా వినండి. 25 సంవత్సరముల నుండి 45 సంవత్సరాల వరకు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలన్నింటిని నెరవేర్చడానికి యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. యేసు ప్రభువే 9 నెలలు ఆయన గర్భంలో కనీసం, ఎందుకంటే హీ కేమ్ ఇన్ ద డ్యూ టైం బయటికి. యూ కెనాట్ రష్. దేవా నాకు 2 నెలల్లోనే బయటికి తీసుకొచ్చే ప్రభు అంటే, ప్రెగ్నెంట్ అయ్యారండి, 2 నెలల్లో బిడ్డ బయటకు వచ్చేయాలి. ఎట్లా వస్తాడు చెప్పండి? ఎంత ఫామే ఉంటుంది చెప్పండి? ఏమైనా బిడ్డ బ్రతుకుతారంటారా? ఛాన్సే లేదు. నువ్వు ట్యూబ్లో పెట్టు, ఎందులో పెట్టు, ఛాన్సే లేదు. హౌ కెన్ యూ డీల్? ఇట్స్ లైక్ గాడ్ ఆఫ్ స్పీడ్. నో, దట్ ఈస్ నాట్ స్పీడ్. కాలం, ద ప్రిన్సిపల్ హ్యావ్ టు ఫాలో. ఈ మాట గ్రహించుకోవాలి. 25 years నుండి 30 years బైబిల్ మొత్తంలో చూస్తే 30 years యోసేపు 30 సంవత్సరాలకి హీ కేమ్ టు ద పాయింట్. 30 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాడు. యోహాను 30 సంవత్సరాలకి ఆయన బోధ. యేసు ప్రభు 30 సంవత్సరాలకి, ఎందుకంటే యోహాను రాబాయ్, బాప్తిసం ఇచ్చే యోహాను. యేసు ప్రభు కూడా రాబాయ్కి చదవాలి, ఊరకే రాబాయ్ అవుతానికి లేదు. బోధ కూడా అని పిలిచారు యేసు ప్రభుని. మర్చిపోయారా? ఆయన ఏదో బోధిస్తున్నాడని కాదు. ఈజ్ అ రాబాయ్, ఎ థియాలజీ, హ్యావ్ టు స్టడీ. యోహాన్ కూడా హీఈస్ బీన్ ఎ రాబాయ్, ద హిస్టరీ ప్రూవ్స్ ఇట్. అండ్ 30 yearsకి ఒక వ్యక్తికి రాబాయ్ అనే టైటిల్ వస్తుంది, నాట్ బిఫోర్ దట్. 30 సంవత్సరాలకి యేసు ప్రభు ఆయన పరిచర్యను ప్రారంభించాడు. 30 సంవత్సరాలకి యోహాను బాప్తిజం ఇస్తాం ప్రారంభించాడు. యు సీ ఎవ్రీథింగ్ బిగిన్స్ అట్ 30. అంటే 30 yearsకే మీరు, ఐఎమ్ టెల్లింగ్ ద టైమ్ లైన్, 30 years. అప్పుడు 30 years, ఇప్పుడు 30 years. మనం గమనిస్తున్నాము 30 is the age of maturity అని సైకాలజిస్ట్ చెప్తారు. 30 years is the age of maturity. నువ్వు చేసే నిర్ణయాలు క్లారిటీ ఉంటాయంట. నువ్వు చేసే నిర్ణయాలకి గ్రహింపు ఉంటుందంట. నేను ఏం చేస్తున్నానో కనీసం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. దాని ముందంతా ఉద్రేకాలు వెళ్ళిపోతారు, ఎమోషన్లు వెళ్ళిపోతారు. 30 years టు గెట్ దట్ అండర్స్టాండింగ్. సో 30 అని చూసినప్పుడు అక్కడ ప్రారంభమవుతాము. 45 years వరకే నువ్వు ఎన్ని స్థాపించాలన్నా, ఏమి స్థాపించాలన్నా, దాని తర్వాత నువ్వు స్థాపిస్తానికి లేదు. ఇంకా దానిపైన నువ్వు ఏదైనా చేయాలంటే కాలం సమయం దాటి ఎక్స్ట్రా పని చేసి దేవుడు నిన్ను కరుణించి కృప చూపించి ఏదైనా స్పెషల్ ఫేవర్తో చేస్తేనే కానీ ఏది స్పెషల్గా ఏం జరగదు. ఈ వాక్యం మీకు వింటాను బాధగా ఉందేమో, కానీ మనం జాగ్రత్త పరీక్షించుకోవాలండి ఎలాంటి వారికి ఉన్నామని. ఈరోజు మన జీవితంలో ఒక మాట చూడాలండి. దేవుడు మనకిచ్చే అవకాశాలు, తరుణాలు మన తలాంతులు అభివృద్ధి పరచడానికి, మనలో దేవుడు పెట్టినవి అభివృద్ధి పరుస్తానికి. చూసి బైబిల్ మొత్తంలో గాడ్ క్రియేటెడ్ ఆపర్చునిటీస్. ఈరోజు కూడా లోకం అంటది ఆపర్చునిటీ డస్ నాట్ నాక్ ద డోర్ ట్వైస్, ఓన్లీ వన్స్ అంటుంది. వచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకో. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. దినంలో చెడ్డవ కనుక బీ కేర్ఫుల్, యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, నువ్వు సద్వినియోగపరచుకోవాలి. ఈరోజు మనం అంటున్నామో నేను ఇంట్లో పడుకుంటాను, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అవకాశం అయిపోతుంది. నో, అజ్ఞానం. ఈరోజు మీలో ఉన్నది మీరు బ్రతుకుతానే కానీ మీరు చేరవలసిన స్థలానికి చేరలేరు. దేవుడి వాక్యలో చూస్తానండి, ఈరోజు ఎందరో నిర్లక్ష్యంగా సోమవారం ఉన్నారు. నేను ఎక్కడ ప్రారంభించిన అక్కడ ముగిస్తున్నాను. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, యేసు ప్రభు చెప్పే ఉపమానంలో లెక్కలు అడుగుతున్నాడంట. బలా నమ్మకమైన మంచు దాసుడా. కానీ చివరోడు దగ్గరకు వచ్చేటప్పుడు చూస్తే లూక్ 19:20
అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దాన్ని ఎత్తుకుని వాడువును, విత్తని దాన్ని కోయి వాడువునైనా కఠినడువు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితనని చెప్పాను. ఈ రోజు చాలా మంది కూడా ఇదే ఆన్సర్ ఇస్తారు, దేవుడు తీర్పు తీరుస్తారని తెలీదా, ఆ తీర్పు కఠినంగా ఉంటుందని తెలీదా? ఇక్కడ అందరికి తెలుసు. అందుకని ఏం చేశారు, ఈయనైతే ఇచ్చిన మైనాన్ని ఏం పాడు చేయలేదంట, భద్రంగా దాచిపెట్టాడంట. ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు చూడండి. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును, నేను పెట్టని దాన్ని ఎత్తువాడును, విత్తని దాన్ని కోయువాడు నేను కట్టినట్టుగా నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారుల ఎత్తుకు ఉంచలేదు? ఎక్కడ పెట్టలేదు ఆడ చూస్తే బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టలేదు అని ఉంటుంది. అందుకని ఇప్పుడు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్లో పెట్టాను నేను ఎండోర్స్ చేస్తా. ప్లాన్ యువర్ లైఫ్, క్యాలిక్యులేట్ యువర్ లైఫ్, డూ వాట్ యు ఆర్, సే వాట్ యు ఆర్, ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్, డూ ఇట్ ప్రాపర్లీ, మల్టిప్లై ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ ఆత్మ వర్ధిల్తున్న రీతికి నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. దట్ ఈస్ అజెండా. అండ్ నౌ యు సీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టలేదు, పెట్టుండుంటే అట్లా చేసి ఉండేలా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొందుని అని వానితో చెప్పి. ఇంగ్లీష్ లో అయితే ఎలా ఉంది, then why didn't you put my money on deposit so that when I come back I could have collected it with interest? కనీసం నాకు ఇంట్రెస్ట్ అన్న దాంట్లో లాభం వచ్చి ఉండదు కదా. నువ్వేం చేసావు, అసలు ఏం లేకుండా నాది విలువ కూడా తెలియకుండా నువ్వు దాచిపెట్టావు. ఈరోజు దేవుడు మనకి జీవితంలో ఇచ్చినది సమస్తము లెక్క అడుగుతాడండి. నీ సమయము, నీ దేహము, నీ ఆత్మ మాత్రం కాదు, నీ శరీరంతో జరిగించే ప్రతి కార్యాలు, యువర్ డీడ్స్, నీ క్రియలు. ఇంకో మాటలు చూడాలంటే నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు ఎలా వర్ధలింపజేసావో, హౌ బెస్ట్ హ్యావ్ యూ లివ్డ్. ఎందుకంటే ఇక్కడ ఈ ఉపమానానికి నేను ప్రారంభంలో చెప్పాను ఏంటి, వారు అనుకున్నారు దేవుని రాజ్యం వచ్చేస్తుంది ఇప్పుడే అనుకుంటే, యేసు ప్రభు ఉపమానం చెప్పాడంట, నువ్వు అనుకున్నప్పుడు ఇప్పుడు వెంటనే కాదు, నా రాజ్యం వచ్చేయాలని ఎక్కువ ఎగిరేద్దు, నేను వస్తే నువ్వు లెక్క అప్పచెప్తానికి సిద్ధంగా ఉన్నావా చూసుకో. దట్ ఇస్ అ పాయింట్. ఈరోజు మనము ప్రభు వస్తే లెక్క అప్పచెప్పగలమా? ఐ యు రెడీ? మీలో ఎన్ని తలాంతులు ఉన్నాయి, ఎన్ని వాడారు, ఎన్ని అభివృద్ధి పరిచారు, ఎన్ని వాటిని బట్టి దేవుని నామానికి మహిమ తెచ్చారు, వాటిని బట్టి ఎంతమందికి దీవెనకరంగా మారారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరండి, ప్రభు అడిగినప్పుడు నేను అదే అంటా 5-10 చేశాడు, 2-4 చేశాడు, 1-10 చేయాలని దేవుడు ఎదురు చూడలే, 1 దేవుడు 4 చేయాలని ఎదురు చూడలే, 1 చేస్తున్నా కూడా చాలు, 1 చేస్తున్నా కూడా బలా నమ్మకమైన మంచి దాసుడు. ఎందుకంటే వాని స్తోమత ప్రకారం ఇచ్చిన దేవుడు వీడు 1 చేయగలడని 1 ఇచ్చాడేమో. సో ఇతరులను చూసి మనం బ్రతకకుండా దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం లెక్క అడుగుతాడని మనం లెక్కప్ప చెప్పగలిగిన వారికి బ్రతుకుతే చాలండి. ఈరోజు లోకం ఎలా ఉందంటే ఈజీ టు క్రిటిసైజ్. చూడు, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. కానీ ఈరోజు మీకు తెలియజేస్తా, మన దేవుని రాకడ త్వరగా ఉంది. మనం తొందరగా మనం రావాల్సిన ఛానల్లోకి రావాలి, మనం రావాల్సిన స్టాండ్లోకి రావాలి, మన ఐడెంటిటీలోకి మనం రావాలి. ఆయన వచ్చేటప్పుడు 10 చేసి చూపిస్తారో తెలియదు, కానీ కనీసం 1 చేసి చూపించాలి. లివ్ యువర్ బెస్ట్. దేవుడిచ్చే జ్ఞానము, పరిశుద్ధాత్మ జ్ఞానం దూరంగా మనం అందరం వర్ధిల్లాలి. కానీ అదే సమయంలో క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదే ఆత్మఫలం, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లేకపోతే నీకు ఎన్ని గంటలు ఉన్నా కూడా వేస్ట్. దయచేసి స్థలం నుంచి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఎలాగ బ్రతకాలో నాకు నేర్పించు ప్రభువా. నా జీవితంలో ఎప్పటికీ ఎన్నో మోసపోయాను, ఎన్నో నష్టపోయాను, ఎన్నో నీ వాక్యానికి విరోధంగా పోయాను, ఎంతగానో అంధకారంలోనో ఎంతగానో అజ్ఞానంలోనో బ్రతికాను. కానీ ప్రభువా, ఈరోజు అడుగుతున్నానయ్యా, నాకు కావాల్సిన దృష్టి దయచేయి, నాకు కావాల్సిన గ్రహింపు దయచేయి. నేను ఎవరిని నేను తెలుసుకోవాలయ్యా. నీవు దేవుడు అని ఎరుగున్నాను, నేను ఎవరిని, నీ ద్వారంగా నాకు ఏం అనుగ్రహించబడింది, ఈ జీవితంలో నువ్వేంటి కోరుతున్నావు, నాకు ఇచ్చిన ఈ తలాంతులు ఏంటి, నాకు ఇచ్చిన ఈ తలాంతుల ద్వారా ఎలాగ నేను వర్ధిల్తాను, ఈ తలాంతుల ద్వారా ఎలాగ నిన్ను మహిమపరుస్తాను.
నాకు తెలియజేయ, నాలో ఉన్న తలాంతులు తెలుసుకునే గ్రహించుకునే కృపను నాకు దయచి. అడగండి, పరిశుద్ధాత్మ దేవా నాకు తెలియజేయి. Until God creates opportunities, you will never recognize what you got. అడగండి, దేవా నాకు తరుణాలు దయచే, అవకాశాలు దయచే, నాకు అవకాశాలు దయచే, తరుణాలు దయచే. నీలో సిద్ధపాటు, నీలో సమర్పణ, నీలో నేర్చుకునే మనసు ఉంటే పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు నేర్పిస్తాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో ఆయన వాగ్దానాలను నెరవేర్చాలని ఆశపడుతున్నాడండి. ఆయన వాగ్దానాలు ఏది అకస్మాత్తుగా అప్పటికప్పుడు నిర్ణయించేది కాదు. తల్లి గర్భంలో నువ్వు రూపించబడతానికి ముందే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు, నిన్ను చూచిన దేవుడు, నీలో ఆయన తలాంతులు పెట్టిన దేవుడు, నిన్ను సిద్ధపరిచిన దేవుడు, ఆయన నీవు ఎలాగ బ్రతకాలో కోరిన దేవుడు, నీకు వాగ్దానాలు ముందుగానే ఎత్తిపెట్టాడు. ఆయన ఇది నీకు ప్రకటిస్తాను, నీ జీవితంలో ఇది నేను చేస్తాను, నిన్ను ఇలాగ నేను నడిపిస్తాను. ఈరోజు నీవు ఎక్కడున్నావు ముఖ్యం కాదండి, ఎలాగున్నావు ముఖ్యం. నువ్వు అన్నీ సేఫ్ అండ్ సౌండ్ అండ్ వెల్ అండ్ కంఫర్ట్ కాదు. నువ్వు కల్దీల మధ్య, కల్దీల విద్య, కల్దీల ఆహారము, ఆ బబులోనిల మధ్య ఉన్నావేమో, కానీ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా, దేవుణ్ణి గౌరవించే వ్యక్తిగా, దేవుని యందు నువ్వు ఏమై ఉన్నావో నువ్వు ఎరిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారంగా నీలో ప్రత్యేకత, నీలో ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇఫ్ యూ డోంట్ లివ్ రైట్, యూ కెనాట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. If you don't serve God, you cannot have the spirit of excellence. అడగండి, ప్రభా నా బ్రతుకు దినాలు నాకు లెక్కిస్తూ నేర్పించు ప్రభా. ఎంతకాలమో ఎంతో నా జీవితం నాకు తెలియదయ్యా. నేను బ్రతుకున్న కాలం నీ మహిమ కొరకు బ్రతకాలయ్యా. ప్రతి ఒక్క అవకాశము, ప్రతి ఒక్క తరుణము, ప్రతి ఒక్క సమయంని సద్వినియోగపరచుకోవాలి ప్రభా. ఎంతో సమయం వ్యర్థపరుచుకున్నాను, ఎన్నో దినములు వ్యర్థపరుచుకున్నాను, ఎన్నో అవకాశాలను దుర్యోగపరుచుకున్నాను. ఎంతగానో వ్యర్థమైన వ్యక్తులతో, వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన దృశ్యములతో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. కానీ ఇదిగో ప్రభా, నీ సహాయాన్ని వేడుకుంటున్నాను. గివ్ మీ విజ్డమ్ లార్డ్, గివ్ మీ ద డిసర్న్మెంట్. ఈరోజు ప్రభు మీతో నిజంగా మాట్లాడుతున్నాడంటే మీరు ఒక సమర్పణ చేయాలండి. మీరు ఒక సమర్పణ చేయాలి. నేను ఎవరిని నేను తెలుసుకోలేయ్యా, నాలో గ్రహింపు కలగాలయ్యా. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను జనములకు ప్రవక్తగా నేను నిర్ణయించాను. ఐ హ్యావ్ శాంటిఫైడ్ యూ, ఐ న్యూ యూ. తల్లి గర్భంలో నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకపరిచాను. ఉద్దేశం తెలియజేస్తాడు, ఇందుకొరకు జనములకు ప్రవక్తగా. ఈరోజు అడగండి, ప్రభా నా జీవితాన్ని నడిపించేయ్యా, నా జీవితాన్ని నడిపించేయ్యా, నా జీవితాన్ని నడిపించు ప్రభా. పరిశుద్ధ ప్రేమమైన తండ్రి, కృపాకాలం మాకు ఇచ్చావయ్యా, వందనాలయ్యా. ఈ కృపాకాలంలో మాకు ఇంకొక సమయం ఇస్తున్నా, ఇంకొంచెం అవకాశం ఇస్తున్నా, ఇంకొంచెం గడియని కాలాన్ని, సమయాన్ని మాకు అధికపరుస్తున్నాం. మా జీవితాన్ని సరిదిద్దుకునే, చక్కబెట్టుకునే అవకాశం మాకు ఇస్తున్నాం. మాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా. యేసు ప్రభా, నువ్వు చెప్పిన ప్రకారం తోటమాల దగ్గర అడుగుతున్నా కదయ్యా, ఇంకొక ఏడాది, ఇంకొక కాలము, ఇంకొక సీజన్స్ అవకాశం అడుగుతున్నా కదయ్యా. ఇంకనైనా ఫలిస్తామా? ఇంకనైనా మా జీవితంలో ఏమైనా క్యారెక్టర్ ఉంటుందా? నీకు ఇష్టమైన జీవితం ఉంటుందా? దేవా, నువ్వు మాకు కృపనిస్తున్నావు ప్రభా. యు గివింగ్ us టైం. ఈరోజు ఈ వాక్యం వెంటనే మా జీవితంలో నీ కార్యం జరిగించు ప్రభా. మార్పు కావాలయ్యా, నాట్ ఎమోషనల్ చేంజ్. హృదయం మారాలి, హృదయం మారాలయ్యా, దృష్టి మారాలయ్యా. మేమెవరమో మేము గ్రహించుకోవాలి, మాలో నువ్వు ఏమనుగ్రహించావో గ్రహించుకోవాలి. భయంతో బ్రతికే జీవితాలు మాకు ఉండనవద్దు దేవా. నువ్వు మాకు ఇచ్చిన పిలుపుకి మాకు కావాల్సిన సమస్త రిసోర్సెస్ ఇచ్చే దేవుడు నీవేనయ్యా.
మాకిచ్చే ఆరోగ్యం అవ్వచ్చు, ఆదాయం అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ప్రతిదీ మేము చేరవలసిన గమ్యము చేరాలనే నీ కోరిక అయ్యా, నీ ఆశ అయ్యా. ఏదో భక్తులుగా విశ్వాసాలను చెప్పుకుంటూ చచ్చిన బ్రతుకులు కాకుండా దేవా ఫలించే బ్రతుకులు, అభివృద్ధి చెందే బ్రతుకులు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా, అజ్ఞానంలో ఉండే వారికి ఉండనవద్దు, సగం నాలెడ్జ్తో ఉండనవద్దు. నేర్చుకోవాలయ్యా, నేర్చుకుంటామయ్యా. పరిశుద్ధాత్మ దేవా నేర్పించయ్యా, నేర్పించు, మాకు నేర్పించు, అనుదినము నేర్పించు. పరిశుద్ధాత్మ దేవా నీవే మాకు మమ్మల్ని నడిపించాలి. మేము నడవలసిన త్రోవలో నడిపించగలిగిన దేవుడు నీవే. నీ అభిషేకం మా పైన ఉంటే ఎవరు మాకు ఏది చెప్పవలసిన అవసరం లేదు. అభిషేకం తానే నడిపిస్తానని నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. దేవా మేము ఎట్టు వెళ్ళాలో, మేము ఎట్టు అడుగు తీయాలో, ఏ నిర్ణయం చేయాలో నీవే మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవా నీ వాక్యం తెలియజేస్తుంది. మీ వెనక నుండి ఒక శబ్దము వినబడుతుంది, కుడివైపు వెళ్ళు. ఎప్పుడైతే మేము అందులోకి వెళ్తామో వి ఫైండ్ రెస్ట్, విశ్రాంతి. దేవా మా జీవిత గమ్యం చేరేటప్పటికి లార్డ్ వీ హ్యావ్ టు రెస్ట్ లార్డ్, కమింగ్ టు పీస్ లార్డ్. దేవా అంచెదనంలో ఉన్న మేము మా జీవితంలో అన్ని విషయాల్లో వర్ధిల్లే వారిగా చెయ్యి. సమస్తం నీ కొరకు త్యాగం చేస్తానికి సంతోషంగా తెగించేవారు. ఎందుకంటే ఇక్కడ పోగొట్టుకుంటే ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం ఉంది కదా ప్రభా. దేవా నీ బిడ్డలుగా బ్రతికిన ఎవ్వరికి కీడును ఉద్దేశించే దేవుడు కాదు. అలాగా దొంగ వచ్చి దోచుకున్నా కూడా 7 రెట్లు తిరిగి అనుగ్రహించే దేవుడు అయ్యా. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవు దర్శించు, ప్రతి ఒక్కరిని నువ్వు స్పందించు, ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించు. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించు. మా జీవితంలో మార్పు చూడాలి ప్రభా, మార్పులు చూడాలి. ఇక్కడ నుండి విని వెళ్ళిపోతాం మాత్రం కాదు, మార్పు కలిగిన వారుగా, వ్యత్యాసాన్ని చూసేవారుగా, దాన్ని బట్టి విశ్వాసంలో అభివృద్ధితో ఎదిగే జీవితంలో మా అందరికి అనుగ్రహించమని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.